అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్పేయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్పేయవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు, లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ 2009 సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది. దాన్ని ఏ హోదాలో తొలగించారు, ఎందుకు తొలగించారు, లేదా పేరు చూస్తే మీకేమైనా భయమా, వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకేమన్నా మేము రాజకీయం చేయలేమనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు? సో అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్నే తీవ్రంగా పరిగణిస్తూ వీరు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు ఉదయం 10 గంటలకి స్టేడియం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10 గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఎందుకంటే ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే విగ్రహాన్ని కూడా స్థాపించారు. అక్కడ ఆ విగ్రహానికి పాలాభిషేకం రేపు చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి అక్కడ కార్యక్రమాన్ని పెడతాం, నిరసన వ్యక్తం చేస్తాం. తప్పకుండా ఏదైతే అది కమిటీ నిర్ణయం తీసుకుందా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందా, లేదా ప్రభుత్వం తాలూకా ప్రోద్బలంతో ఆ నిర్ణయం తీసుకున్నారా, లేదా వైఎస్ఆర్ గారి పేరు చూస్తేనే గుండెల్లో లేదా వెన్నులో వణుకు పుడతా ఉందా, ఏంటి అనేటువంటి దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా, లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్తుందా అనేటువంటిది చూస్తాం. అలా మీరు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్యకి వైద్యానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యతలు ఇచ్చి ఆరోగ్యశ్రీ లాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొని వచ్చి ఎన్నో లక్షల మందికి ఈరోజు జీవితాలు నిలబెట్టి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు అనేక సంస్థలు, అనేక అసోసియేషన్స్ ఆ రోజు నిర్ణయాలు తీసుకొని పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి పేరు మార్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఉంటే దాని పేరు తీశారు. ఆరోగ్యశ్రీ అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేటెంట్, అది దాని పేరు మార్చారు. నూతనంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దానికి వైఎస్ఆర్ మెడికల్ కాలేజీలు పేర్లు పెట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 165 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డుని స్థాపించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించారు. మీరు గోళ్ల మీద ఉండే పేర్లు చెరిపివచ్చు, లేదా ఇటువంటి సంస్థలకో లేకపోతే ఇటువంటి బిల్డింగ్లకో లేదా ఇటువంటి స్టేడియంలకో ఉన్నటువంటి పేర్లు తొలగించవచ్చు. కానీ ప్రజల గుండెల్లో వారి పేరుని తొలగించేటువంటి అవకాశం మీకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు తను పుట్టినటువంటి జిల్లాకి పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు చేయలేకపోయాడు? చివరికి ఆయన ఎన్టీ రామారావు గారి పేరును కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని వచ్చి ఆ జిల్లాకు పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చింది. 4 సార్లు ముఖ్యమంత్రి చేసి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపివచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని
విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి